వాళ్ళకి అర్థమవుతుంది, అర్థం కాని వాళ్ళకి అర్థం కావట్లేదు. మొత్తానికి అందరైతే ప్రయాసపడుతున్నారు. సో ఆసక్తి కలిగి ఆశ కలిగిన వాళ్ళకి ఏదో ఒక కోణంలో దేవుడు మేలు చేస్తున్నాడు. ఈ కుటుంబానికి కూడా మేలు చేశాడని ఈ రాత్రి మనం ఇలా కూడి వచ్చింది. అయితే మన యేసయ్యలో ఉన్న గొప్పతనం ఏంటో, ప్రేమ ఏంటో ఒక 2 మాటలు చెప్పి నేను ముగిస్తాను. జాగ్రత్తగా ఈ మాటలు ఆలకించుదాం. కీర్తనల పుస్తకం 107వ అధ్యాయం 14వ వచనాన్ని చదువుదాం. దేవుడు తన ప్రజలను ప్రేమించి వాగ్దానపూర్వకంగా మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, వారి కట్లను తెంచివేసి చీకటిలో నుండి మరణాంధకారములో నుండి వారిని రప్పించడం. చాలండి. దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, కట్లు చేత కట్టబడి ఉన్నారంట. అంధకారము అంటే చీకటి, దారి తెలియని, కంటికి కనబడని పరిస్థితి. ఆ చీకటి అంట మరణాన్ని కలుగు చేసేది. మరణాంధకారము, ఇక చావు వస్తుందేమో అని భయపడే చీకటి. పైగా కట్ల చేత బంధించబడి కట్టబడి మరణాంధకారంలో ఉన్నటువంటి వారిని రప్పించి విడిపిస్తాడంట. దేవునికి గట్టిగా ఒక స్తోత్రం చెప్దాం. ఒక్క మాట దేవుడు చెప్పాడంటే ఖచ్చితంగా జరుగుతుంది. ఎట్లాగయ్యా అంటే, ఈరోజు చాలామంది ఇక్కడ కూర్చున్న మనలో కూడా కొంతమంది కట్లతోటే ఉన్నాం, బంధకాలతోటే ఉన్నాం. ఇంకా మన జీవితంలో కొన్ని మన జీవితాల్ని భయపెట్టి భ్రమపరచగలిగే కొన్ని పరిస్థితులు ఉన్నాయి. ఆ పరిస్థితుల్నే మరణాంధకారము అంటారు. అంటే ప్రయాసపడుతున్నాం, పరిగెడుతున్నాం, సంపాదిస్తున్నాం, కూడబెడుతున్నాం, కానీ సాటిస్ఫాక్షన్ లేదు. ఈ రోజుకి రేపటికి ఇంకా 2 నెలలు కరోనా వచ్చి లాక్డౌన్ అయినా మనకు ఓకే, కానీ ఎక్కడో అసంతృప్తి, అదొక మరణాంధకారం. ఇంకా మనలో కొంతమంది కొన్ని బంధకాలకు కట్టబడి ఉన్నారు. ఏంటికి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు దేవుడు మనల్ని స్వతంత్రులు చేశాడు. పరిశుద్ధాత్మని వలన స్వేచ్ఛ స్వతంత్రంలోకి మనం తీసుకొచ్చాడు. ఎక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడో అక్కడ స్వాతంత్ర్యం ఉంటుంది. అంటే ఇప్పుడు మన మధ్యలో ఉన్న ఆత్మదేవుడు మనకి స్వాతంత్రం ఇచ్చాడు. కానీ భర్తకు భయపడే భార్యలు లేకపోలేదు, భార్యలకు భయపడే భర్తలు లేకపోలేదు, ఇంకా లోకానికి పాపానికి భయపడే వాళ్ళు లేకపోలేదు. ఎందుకంటే ఒక చిన్న పాపం, ఒక చిన్న మిస్టేక్, ఒక చిన్న పొరపాటు, ఒక చిన్న రాంగ్ కాల్ ఎంత భయంకరమైన పాపానికి గురి చేస్తుందో మీకు తెలియదు. ఒక సహోదరుడు ఏ పాపం చేయలే కానీ ఒక చిన్న రాంగ్ కాల్ చేసి ఒక రాత్రి అంతా నిద్రపోవాలి. ఏం తప్పు చేసావో, ఏం పొరపాటు, ప్లగ్గులు ఏలేమని పెట్టావా? లేదన్నా, ఒక రాంగ్ కాల్ చేశాడంట. అది పెట్టేసిన వెంటనే అవతల నుంచి ఫోన్ వచ్చింది, 10,000 ఇస్తే కానీ ఈ కాల్ రికార్డింగ్ డిలీట్ చేయాలి, లేకపోతే ఈ కథ అయిపోయింది. ఇక అంతే సంగతి. ఆ రాత్రి అంతా నిద్రపోలేదు. తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఫోన్ చేసి, ఇది అప్పటికి ఇక చచ్చిపోదామా, ఇక బతికేందుకు అని భయపడుతూ అలాంటి పరిస్థితుల్లో, అంటే ఒక చిన్న బంధకం, ఒక కట్లు బంధించబడింది. దేవుడు అంటాడు, మన జీవితంలో అలాంటి కట్లు చేత ఏదైనా మనల్ని కట్టిపడేసి ఉంటే, ఇప్పుడు మందిరానికి వస్తున్నాడు, బాప్తిసం తీసుకున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు, ఒక్కరు పొగాకు వేసుకుని అలవాటు ఉంది, మానుకోవాలని ఉంది, ఇడిపించుకోవాలని ఉంది, కానీ అదొక్కరు. మందిరానికి వస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు, పరిచర్య చేస్తున్నాడు, ఎప్పుడైనా ఫోన్లో ఎవరు లేనప్పుడు కొద్దిగా జబర్దస్తుగా అని నవ్వుకుని అలవాటు కొద్దిగా ఉంటే తక్కువ, అదొక బంధకం అంతే. అయితే యేసయ్య అంటాడు, ఆ బంధకాలు కూడా ఈ రాత్రి తెగిపోవును గాక. అంటే మంచి చేస్తే కూడా చెడు వస్తుందా పాస్టర్ గారు? వస్తుంది. ఆ రోజు యోహాను, పేతురు దేవాలయంలోకి వెళ్తున్నారు. ఎందుకు వెళ్తున్నారా అంటే దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి వెళ్తున్నారు. ఈ వెళ్తున్న మార్గంలో కుంటివాడు ఒకడు దేవాలయం ముందు కూర్చున్నాడు. ప్రజలందరూ దేవాలయంలోకి వెళ్తున్నారు, బైబిల్ పట్టుకొని, టైం అయిపోయింది, ఆరాధన టైం అయిపోయిందని పరిగెడుతున్నారు. ఆటోలు వస్తున్నాయి, కార్లు వస్తున్నాయి, ట్రాక్టర్లు వస్తున్నాయి,
పనులు వస్తున్నాయి, అన్నీ ఆపేసుకుంటున్నారు. శృంగారమున దేవాలయం ప్రసిద్ధిగాంచినది, పెద్దది. సాక్షాత్తు యేసు ప్రభుల వారు అక్కడ బోధించింది. యెరూషలేము పట్టణంలోనే ఖ్యాతి కలిగింది. అనేకులు, ధనవంతులు, అధికారులు, పెద్దవాళ్ళు వచ్చే ఆలయం అది. దాంట్లోకి వెళ్తా ఉండగా ఈ కుంటోడు అడిగాడు, అయ్యా మీ వద్ద నాకేమన్నా దొరుకునేమో అని చెయ్యి చాపాడు. వాళ్ళు ఒక మాట అన్నారు, మా యొద్ద వెండి బంగారంలో లేవు, ఎందుకంటే మేము అపోస్తలం కాబట్టి మాకు కూడా ఏం లేవు కానీ మాకు కలిగిందే మీకు ఇస్తామని చెప్పి ఆ దైవజనుడు యేసు నామములో లేచి నడు అన్నారు. అంతే, దిక్కులు లేచి నడిచాడు. ఆ కుంటోడు నడిస్తే మందిరంలోకి వెళ్ళేవాడు ఒక్క నిమిషం వెనక్కి తిరిగి చూస్తాడు. అందరూ చప్పట్లు కొడుతున్నారు, విజిల్ వేస్తున్నారు, కేకలు వేస్తున్నారు. ఈ కుంటోడేమి ఎగురుతున్నాడు. 5వ మెట్టు మీద నుంచి 1వ మెట్టు మీద దూకుతున్నాడు. మామూలుగా లేదు, ఆ రేంజ్ ఉద్యమం ఇక ఎగిసిపడుతున్నాడు. ఏమైందిరా, ఆయన ఎందుకు అట్ట ఎగురుతున్నాడు బాగా చూడండి రా, ఏమైంది చూడటానికి బాగా గమనించండి రా. వాడు కుంటోడు కదా, మరేం ఎగురుతున్నాడు, కాళ్ళు వచ్చాయిరా. ఉద్యమం అయిపోయింది. గుంపులుగా జనాలు కూడుకున్నారు. శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకయ్యులు, ప్రధానులు, యాజకులు మొత్తం ఏం జరిగిందిరా బయటకు వచ్చారు. అయ్యా వీళ్ళెవరు అపోస్తులంట, యేసు నామంలో ప్రార్థన చేశారు, ఆ కుంటోడు లేచి నడిచాడు. అయ్యా చప్పట్లు కొట్టొద్దు, మీరు కాదండి. వచ్చి అడిగిన వాళ్ళు ఇంత మాట విన్న తర్వాత దేవుని పేరిట అద్భుతం చేశాడు, దేవుని పేరిట వీడి బంధకాలు తెగిపోయినాయి, ఇంతకాలము కూర్చోబెట్టిన వాడి బలహీనత, సతికిలబడిన వాడి ఎముకలకు సత్తువ ఇచ్చిన దేవుడు అద్భుతం చేసినందుకు చప్పట్లు కొట్టకపోగా కొండే పంట ఎలా పెట్టారు, కొండే నుంచి వచ్చారు. ఏందంట, యేసుప్రభు అంట, సువార్త ప్రార్థన అంట. ఎందుకు ఆలు చేసేది, ఏంది ఆలు చెప్పేది, పెట్టండి రా కేసు పెట్టారు. ఏం పెట్టారు, కేసు పెట్టారు. దేవాలయంలోకి వెళ్ళి యేసయ్యను గురించి ప్రకటిస్తుండగా అధికారులు వారిని బంధించి చెరసాల్లో తీసుకెళ్ళారు. ఇంతకు చెరసాల్లో టకటకట కొట్టుకున్నది, రే నువ్వేం చేశారా, నేను పర్సు కొట్టేశానండి, నువ్వేం చేశారా, మెల్ల గొలుసు లాగేశానండి, నువ్వేం చేశారా, నేను అబద్ధ సాక్ష్యం చెప్పానండి, నువ్వేం చేశారా, ఈ పొరపాటు చేశాను, ఆ పొరపాటు చేశాను, ఈ తప్పు చేశాను, ఆ తప్పు చేశానని రకరకాలుగా చెప్తుండగా వీళ్ళ దగ్గరికి వస్తే నువ్వేం చేశావయ్యా, మేము పాడైపోయిన వాళ్ళు బాగు చేసామయ్యా, మేము కుంటోళ్ళు నడిపించామయ్యా, మేము దయ్యాల పట్టిన వదిలించామయ్యా, బంధకంలో ఉన్న వాళ్ళని విడిపించామయ్యా. మరి మంచిదే కాదు మీరు చేసింది, అయినా ఎందుకు అరెస్ట్ చేశారయ్యా, మరి మిమ్మల్ని విడిపించడం ఎట్లా, మీ మీద పెట్టిన కేసులు ఎఫ్ఐఆర్ చూస్తే మామూలుగా లేదే, లోపల గట్టిగా బలం చేశారా. ఎవరు ఇడిపించపోయినా వాగ్దాన పూర్ణుడు ఒకడు ఉన్నాడు, ఆయన పేరు నజరేయుడు, ఆయన యేసు. హల్లెలూయా. ఆయన ఏమన్నాడు చదువు, వారి కట్లను తెంచివేసి చీకటిలో నుంచి ఆమేన్. ఏం చేస్తాడంట వాగ్దాన పూర్ణుడు, బంధకాల్లో నుంచి, కట్లలో నుంచి, మరణాంధకారములో నుంచి బయటకు రప్పిస్తాడంట. ఇక వీళ్ళకున్న ఆధారం ఏంటంటే, ప్రభా మేము మేలు చేసినా మమ్మల్ని అరెస్ట్ చేశారు, ఏం చేసినా నీ చెప్తామయ్యా, మేము బతుకుతున్నా నీ కృప కొరకయ్యా అని కూర్చొని వాళ్ళు ఏం పాడుకుంటున్నారు, ఇదే పాడుకుంటున్నారు, నూతన క్రియను చేయుచున్నానని నీవు సెలవీయగా నా ఎడారి జీవితమే సుఖ సౌఖ్యము కాగా. ఎడారి, చెరసాలు, బంధకాలు, కొట్లు, సంఖ్యలు వాళ్ళకి ఎలా ఉన్నాయంట, సౌఖ్యంగా ఉన్నాయంట, సుఖంగా ఉన్నాయంట. మిమ్మల్ని అరెస్ట్ చేస్తే కట్టేటువంటి మనం ఎంతసేపు తాడనుకోమాకండి, గొలుసులతో కూడా కట్టేస్తారు తెలుసా మీకు. మమ్మల్ని ఎప్పుడు కట్టేయలేదే అంటారు. మీరు ఎప్పుడు గేదెల్ని గొలుసులతో కట్టేయలేదా, కట్టేశారు కదా, దాన్ని కూడా కట్టేయటమే అంటారు కదా, సంఖ్యలు ఎటువంటి కట్టేయటమే కదా, కట్టేశాడు. వాళ్ళంటారు ఈ శ్రమ, ఈ బంధకంలో కూడా మాకు నీ కృపను బట్టి సుఖ సౌఖ్యము కలుగుతుందయ్యా.
ఎప్పుడైతే ఆయనను జ్ఞాపకం చేసుకున్నారు యోహాను పేతురు, ఆ క్షణంలో ఒక దూత ప్రత్యక్షమై, ఆ మాట మీద చదివితే బాగుంటుందేమో, అపోస్తల కార్యములు 5వ అధ్యాయము 9వ వచనమా 19వ వచనం చదవండి. అయితే ప్రభువు దూత రాత్రి వేళ ఆ చెరసాల తలుపులు తీసి వారిని వెలుపలికి తీసుకొని వచ్చి, మీరు వెళ్ళి దేవాలయంలో నిలువబడి ఈ జీవమును గురించిన మాటలన్నీ ప్రజలతో చెప్పుడని వారితో అనెను. ఆమేన్. హల్లెలూయా. అయితే దూత బంధకాలలో ఉన్న వారి, చెరసాలలో ఉన్న వారిని వెలుపటికి తీసుకొని వచ్చింది. వారికి ఒక బంధకం ఉంది, వారికి ఒక తలుపు ఉంది, వారికి ఒక కట్లు ఉన్నాయి. కానీ వేసిన తలుపులు వేసినట్టుగానే ఉన్నాయి, కాపలా కాసే వాళ్ళు కాపలా కాస్తానే ఉన్నారు, గేట్లు అట్లాగే ఉన్నాయి, కట్లు అట్లాగే ఉన్నాయి, కానీ మొత్తం అలాగే ఉన్నాయి. దేవుని దూత వారి బంధకాల నుంచి తీసుకుని బయట పెట్టింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే ఈ రాత్రి ఆయన మాట మీద ఎవరైతే ఆశ పెట్టుకొని ఉంటారో, ఆయన వైపు ఎవరైతే చూస్తారో, శ్రమలలో కూడా ఒక నూతన కార్యము చేయగలడని ఆయన మీద దృష్టి నిలిపిన వారి వైపు ఆయన దృష్టి నిలిపితే ఆయన దూతను పంపుతాడు. ఎందుకో వారి బంధకాల్లో నుంచి, వారి కట్లలో నుంచి, వారి శ్రమలలో నుంచి వారిని వినిపించడానికి తీసుకొని వస్తాడు. కాపలా కాసే వాళ్ళు ఉన్నారు, చెరసాలు ఉన్నాయి, గేట్లు ఉన్నాయి, కట్లు ఉన్నాయి, కానీ వాళ్ళు లేరు. ఇదేంది ఇది? ఆడ పౌలు గారు, శీల గారు పాట పాడినప్పుడైనా పునాదులు కలిగి బద్దలైపోయి పరిగెత్తడానికి అవకాశం ఉంది. కానీ ఇక్కడ అట్ట కాదు, ఉన్నట్టుగానే ఉన్నాయి, కానీ వాళ్ళు లేరు, మిస్సింగ్. ఏం జరిగింది? దూత అద్భుతం చేశాడు రాత్రి. హల్లెలూయా. అంటే ఎట్లా అంటే, ఇప్పుడు మన జీవితంలో, మన వ్యక్తిగత జీవితాల్లో ప్రస్తుత ఈ కాలంలో మనిషిని ఎక్కువగా బంధకాలు ఖచ్చితంగా పట్టుకున్నాయి. ఒక్కొక్క సెల్ ఫోన్ పిచ్చి, 24 గంటలు దాంట్లోనే ఉంటాడు. టీవీ పిచ్చి. నాకు తెలిసిన ఒక అమ్మాయి అండి, ఈరోజు ఆ అమ్మాయి సంసారమే దాన్ని ఏమంటారు, పోగొట్టుకునే పరిస్థితికి వచ్చింది. ఏంట్రా కారణం అంటే టీవీ పిచ్చి. టైంకి భర్తకి భోజనం చేసి పెట్టదు, పిల్లల్ని రెడీ చేసి స్కూల్కి పంపదు. ఇక ఈమెను భరించలేక ఆ భర్త తాగొచ్చి 4 దాంట్లో మొదలుపెట్టాడు. చివరికి పుట్టింటికి వెళ్ళింది. సరే, నా జీవితం ఇక్కడితో పోయింది, ఇప్పటికైనా మారదాం అనుకోవాలా. అక్కడ కూడా అదే పని. టీవీ అంటే ఆ టీవీ ఏం చేసిన అమ్మాయిని అంటే, కంటికి కనపడని తాడుతో ఏం చేసిన అమ్మాయిని. కొంతమంది పిల్లలు యవ్వనస్తులు, అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ, ప్రేమ అనే బంధకాలతో బంధించబడ్డారు. అసలు మీనింగ్లెస్ లవ్ ప్రపంచంలో కొనసాగుతూ ఉంది. అర్థం లేని ప్రేమలు ప్రపంచంలో ఉత్తదే. దాని అసలు ప్రేమ అంటే దేవుడు కదా, గాడ్ ఈజ్ లవ్. నేను ప్రేమలో ఉన్నానంటే బ్రదర్ అనిల్ కుమార్ చెప్పినట్టు ఎవరితో ఉండాలి? నువ్వు దేవుళ్ళలో ఉండాలి. కానీ ఇది పోయి అన్ను ప్లాట్ఫామ్ మీద ఉంటుంది, పార్కులో ఉంటుంది, చెట్ల కింద ఉంటుంది. ఇదేం ప్రేమ? కొంతమంది పెళ్ళైన వాళ్ళు కూడా ప్రేమలో ఉంటున్నారు. వాళ్ళు ఏ చెప్తారు కొత్త పేరగానే కాకుండా. పెళ్ళైన వాళ్ళకి ఎట్ట వస్తుందండి? భార్య మీద రావాలి, పిల్లల మీద రావాలి, కానీ వాళ్ళకు కూడా వస్తుంది. వార్తలు ఏంటంటే 40 ఏళ్ళు మన ఊళ్ళో చేయలేదు, 40 ఏళ్ళు అమ్మ, 20 ఏళ్ళ పిల్లలు. ఏం ప్రేమలే అవి? బంధకాలు కాదా? కంటికి కనబడని బంధకాలు అవి. కొంతమంది ఈ గంజాయిలు, మత్తు పదార్థాలు, సిగరెట్లు, మద్యం, ఈ మధ్య అయితే త్రాగుడు వలన ఇన్ని జీవితాలు పాడైపోయాయి. నిన్న రీసెంట్గా ఆదివారం ఆరాధన ముగించుకొని వస్తూ ఉంటే ఆ ఊరు దాటి వచ్చేలోపు ఒక ఆమె కారు ఆపింది. అన్నయ్య గుళ్ళు నేర్చి చెప్తుంది, 27 సంవత్సరాలు అన్నయ్య, మనవడికి 2 లేత పిల్లలు, హైదరాబాద్ నుంచి వస్తా గుర్రుగా తాగి బండి వచ్చాడంట. మరలా నల్గొండ దగ్గర ఆపి మరలా తాగాడంట. కొంచెం ముందుకెళ్ళగానే కింద పడితే తల పగిలి రక్తమంతా తలలోని గడ్డగట్టింది. అక్కడి నుంచి ఒంగోలు హింసకే తీసుకొచ్చారు. దేవుడి దేవాల మంచి పండగ వచ్చింది. డాక్టర్లు కూడా పండగ చేసుకుంటారుగా, వీడికి ఎండగా అయింది. బ్లడ్ తుడిచేవాడు కూడా లేడు. వాడి పరిస్థితి ఎలా ఉందో నాకైతే అప్డేట్ లేదు, కానీ చెప్తున్నా, మానుకోరా నీ జీవితం పాడైద్దంటే ఆడ అంటాడు. నేను మానుకోవాలని అనుకుంటున్నా, కానీ అదే పీగుతుందంట ఆడికి బాగా. దాన్ని ధ్యాస రాగానే లాగేసిద్దంట. ఇలాగా మనిషి
కనబడని ఒక బంధకంతో బంధించబడి ఉన్నాడు. అది ఒక్కొక్కడి డబ్బు పిచ్చి, ఒక్కొక్కడి కులం పిచ్చి, అది కనపడదు. సేవలోనే ఉంటాడు, తెల్లబట్టలు వేసుకొని అంత సమానత్వం గురించి ప్రకటన చేస్తున్నారు. కులం పిచ్చి మాత్రం కాదు. అది ఆ వాసన ఉంటుంది. చింత తెచ్చినా అది ఊరకి రాలా, ఇంటికి వచ్చింది, చావదు. అది కొంతమంది అహం, అది పోదు, అదొక బంధకం. అది మీరు అనుకుంటారు ఇదేం పెద్ద పాపం అని. అసలు పాపానికి మూలమే గర్వం, అహంకారమే. ఆ అహంకారం అది ఉద్యోగాన్ని బట్టో, వ్యాపారాన్ని బట్టో, స్థితిని బట్టో, ఇంటిని బట్టో, కలిగిన బలాన్ని బట్టో, దేన్ని బట్టో కానీ అది వస్తుంది. ఆ అహం నిన్ను బంధిస్తుంది. బంధకంలో ఉన్నావు అంటే గుర్తుపెట్టుకో, నువ్వు బానిసవి. బానిసలకు పరలోకం లేదు, బానిసలకు దేవుని రాజ్యం లేదు, బానిసలకు దేవుని కృప లేదు. నిన్ను కట్టిపడేస్తుంది. ఈ రోజున యేసయ్య వైపు వాళ్ళు చూశారు కనుక చెరసాలలో ఉన్న, బంధకాలలో ఉన్న ఆ బంధకం అని తెలిసిన దేవుని స్తుతించగలిగారు కనుక దూత వారికి సహాయం చేసింది. ఆ చెరసాలలాగే ఉన్నాయి, వారు వచ్చి బయటపడ్డారు. దేవునికి స్తోత్రం. ఈ రాత్రి ఒకవేళ ఈ మాటలు వింటున్నా, దూరాన సమీపాన ఆయన సన్నిధిలోని ఎవరైనా అంతరంగంలో గూడు కట్టుకున్న బలహీనత ఏదైనా ఉంటే, బంధకం ఏదైనా ఉంటే, యేసయ్య దగ్గర ఒప్పుకుంటేనంట ఆ బంధకాన్ని ఇప్పుడు యేసయ్య తగ్గొట్టి పడేస్తాడంట. ఆమేన్, హల్లెలూయా. నిన్ను బంధించగలిగింది ఈ భూమి మీద ఏదైనా ఉందంటే అది యేసయ్య రక్త బంధమే. అర్థమైందా? మనం సంవత్సరం పాటలో ఉంది కదా, నీ సింహాసనముకై గడచిన కాలము అంతయు కాచితివే, నీ సింహాసనముకై నిత్యాగబంధముతో, నీ సింహాసనముకై నిత్యాగబంధముతో. ఆశ నీవే, ఆనందం నీవే, ఆధారం నీవే నా యేసయ్యా. ఆశ నీవే, ఆనందం నీవే, ఆధారం నీవే నా యేసయ్యా. అట్లా మనం ఏ బంధకంలో ఉన్నా, ఏ బలహీనతలో ఉన్నా దానికి కారణం ఒకటి గుర్తుపెట్టుకోవాలి. సాతాను మన ప్రయాసని, మన ఆలోచన, మన గమ్యాన్ని చేరకుండా మన కాళ్ళకు అడ్డం పెట్టడమే. కొంతమంది జీవితంలో ప్రయాసపడుతున్నా, కష్టపడుతున్నా, దాచిపెడుతున్నా, మిగిలిస్తున్నా, ఇంకా సాటిస్ఫాక్షన్ లేని ఒక లైఫ్ ఉంటుంది, అన్సాటిస్ఫాక్షన్. కొంతమంది కష్టార్జితం వ్యర్థమైపోతూ ఉంటుంది, పాడైపోతూ ఉంటుంది. వీటన్నిటికీ కారణం ఒకటే, ఆయన కృప మనిషికి దూరం అవటమే. అందుకే ఈ రాత్రి ఆయన అంటాడు, కట్ల చేత కట్టుబడి మరణాంధకారంలో ఉన్న నీ బంధకాలు తెంచి నిన్ను బయటకు రప్పించునుగాక. ఆమేన్. ఒక యవనస్తుడు తనకు తానే కొట్టుకుంటున్నాడు, గాయపరుచుకుంటున్నాడు. ఎవరైనా చెంప మీద కొట్టి ఎట్లా ఉంటుంది? నొప్పి కదా. అలాంటిది ఒక ఇటుక తీసుకొని కటామని కొట్టుకుంటే ఎట్లా ఉంటుంది? దారిలో పోతే వాడు కొట్టుకుంటాడు, ఎదుటోళ్ళు కొడుతున్నాడు. ఇదే పైన వాడికి. ఇక ఎవరినైనా బలవంతులు వచ్చి వాళ్ళనేమి చేయలేను అనుకుంటే వాడికి కాళ్ళు చేతులు ముక్కుకేసి బాదుకుంటున్నాడు, రక్తం సిద్ధమైపోతున్నాడు. ఏంట్రా వీడి పరిస్థితి? వీడే గాయపరుచుకుంటున్నాడు, వీడే కొట్టుకుంటున్నాడు, రక్తం ఏరులై పారుతుంది. వీళ్ళు ఏంట్రా, ఏం జరిగింది రాని ఎన్ని హాస్పిటల్ తిప్పినా వాడికి మారు మనసు రావట్లా, ఎన్ని ఊర్లు తిప్పినా వాడికి బాగా అవట్లా. చివరికి చేసేది లేక వాడికి గాయపరుచుకుంటే పర్లేదు కానీ ఎదుటోళ్ళని కూడా గాయపరుస్తున్నారని చెప్పి వాడిని కట్టి పడేసి శ్మశానం వేశారు. శ్మశానంలో ఎవరిని పెడతారు కదా? వీడిని బ్రతుకుండగానే కట్టి, రాళ్లతో కట్టి శ్మశానంలో వేశారు. వాడికి భార్య ఉంది, పిల్లలు ఉన్నారు, తల్లిదండ్రులు ఉన్నారు, అన్నదమ్ములు ఉన్నారు, అందరూ ఉన్నారు. బహుశా వాడికి ఆలోచన ఏ క్షణం వచ్చినా కన్నీళ్ళు రావా? నా పిల్లలు ఏ స్థితిలో ఉన్నారో, నా భార్య ఏం చేస్తున్నా, నా తల్లి ఎలాగ ఉందో, నా తండ్రి ఎలాగ, ఆలోచన రాదా? వాటి కూడా జీవితమే కదా. ఎవరినైనా మనసులో అనుకొని ఉన్నాడా, ఓ భగవంతుడా నీ ఉంటే నా స్థితి మార్చని తలంపుల్లోనైనా అనుకుని ఉన్నాడా? కానీ ఎవరు మార్చలేకపోయారు. కొన్నిసార్లు మన అవసరాన్ని, మన అక్కర్ని
ఎవరెవరికో చెప్పుకుంటాం, ఎవరెవరితోనో పంచుకుంటాం. అసలు చెప్పుకోవాల్సిన ఆయనతో చెప్పుకోం, అడగాల్సిన ఆయన అడగం. అలా గాయపరుచుకుంటున్న అతన్ని యేసయ్య చూసి ఆమె ఆయన ఎందుకో ఆ మార్గంలో వెళ్తున్నప్పుడంట గొలుసులతో కట్టబడిన వాడు పరిగెత్తుకుంటూ వచ్చాడంట. దేవుని కుమారుడా అయ్యా, ఆయన ఏం మాట్లాడలే, ఇంకా పరిగెత్తుకుంటూ వచ్చి అంటాడు, అయ్యా నన్ను నశింపజేయటానికి వచ్చావా, నన్నేం చేయొద్దయ్యా, నన్నేం చేద్దా. అదే నిన్నేం చేశాడు రా యేసు ప్రభు, అసలు నిన్ను ఒక మాట అన్నాడా, నిన్నేమన్నా చేశాడా, ఎందుకంటే మాట్లాడుతున్నావు, అసలు ఎవరితో మాట్లాడావు కదా, ముఖాన్ని పెట్టి కొడతావు కదా, మరేం మర్యాద మాట్లాడుతున్నావు. ఇంతకాలం నన్ను నేను పుట్టుకుంది నేను కాదు, ఎదుటి గాయపరిచింది నేను కాదు, నాకు బట్టి సైతం ఒక్కటి కాదు, శాన ఒకటి కాదంట, ఒకటైతే మనం ప్రార్థన చేస్తే పోద్ది, అది శాన ముఠా ఉంది లోపల. ఏడికి పోతాయి, ఒక ఆదివారం ప్రార్థన చేసి వాక్యం చెప్పామనుకో ఒకటి పోతే ఒక సైతాలు, ఇంకో లోపల ఎందుంటాయి, ఇంకేడు ఉంటాయి. అంటే మరి చెడ్డమైనా 7, అది ఒక్కటే పోదంట, మరి చెడ్డమైన ఇంకా 7 తీసుకొని పోద్దంట, మొత్తం 8. ఒక ఆదివారం ఒక దయ్యాన్ని వదలగొట్టామనుకో వాక్యంతో ప్రార్థనతో, మిగతా ఎన్ని ఉంటాయి, 7 రోజులకి సరిపడా ముందుగానే టెస్ట్ వేసిన అన్నమాట. ఈ గ్యాప్లో మళ్ళీ ఇంకా 7 సంపాదించి పెట్టుకోండి. శాన తప్పు మనిషిది కాదు, పాపం ఆ మనిషికి ఉన్న బలహీనత, ఆ బలహీనతను బట్టి ఆ మనిషిని బంధించి శ్మశానాన్ని తీసుకెళ్ళింది ఆ దయ్యం. ఆ దయ్యం అంటదే నన్ను నశింప చేయొద్దు, బోధకుడా నన్ను నశింప చేయొద్దు, ఆ పొందుల్లో పంపి మంచి స్పేస్ కోరుకుంటుంది. దానికి కూడా మన ప్రభు ఎంత కనికరింగ్ గలవాడో, దయ్యం ప్రార్థన కూడా ఆలకించింది. అటులనే పందుల్లోకే పోవాలి, అది పందికి పెట్టిన మర్యాద ఉందా, పోయి సముద్రం పడి చచ్చింది. ఆడంటాడు, ఆ దయ్యం వదిలిన ఆ యవనస్తుడు అంటాడు, అయ్యా ఇంతకాలం నా జీవితాన్ని బాగు చేసిన వాడు లేడు, నన్ను పట్టించుకున్న నాదుడు లేడు, ఈ ప్రక్కన వచ్చి తిరిగిన పురుగు లేదు, నన్ను నువ్వు బాగు చేశావు, నేను నిన్ను వెంబడిస్తాను. ఎవరు చెప్పాడు వాడికి ఏసైని వెంబడించాలని, ఏసైకి శిష్యులు ఉన్నారని, శిష్య బృందం ఉందని, యేసుతో పాటు సేవ చేయాలని ఎవరు చెప్పారో దయ్యం పట్టినోడికి? వాడికి ఎక్కడో మైండ్ పని చేస్తుంది. అందుకని అంటాడు, నేను నిన్ను వెంబడిస్తాను. ఏసై ప్రేమ కలిగినాడు కదా, రే పిచ్చోడా నువ్వు ఎంతకాలం ఏం కోల్పోయావో నీకు తెలుసా? నీ కుటుంబాన్ని, సమాధానాన్ని, నీ ఆశీర్వాదాన్ని, నీ ఇల్లు, వాకిలి, పొలము, గొడ్డు, గోద, నువ్వు కలిగినవన్నిటిని విడిచి ఈ శ్మశానంలో పెట్టి వస్తున్నావురా, ఈ బలహీనతలో పడ్డావు, పో నీవు నీ భార్య పిల్లలతో కూడా సమాధానం గలవాడు వైపు బ్రతుకుపో. ఆమేన్. యేసయ్య ఎంత ప్రేమ కలిగిన దేవుడు అంటే పందకాలు విడిపించి ఇంకొక దాంతో ముడియడు, ఇంకొక దాంతో కట్టాడు. అర్థమైందా? ఇదిగో మీ ఇంట్లో ఆ రోజు ఒక ఇంటికి వెళ్ళాను, ఈ మధ్య కూడా రీసెంట్గా మన చాలా కుటుంబాలకి వెళ్ళా, ఒక సంఘటన చెప్తా. ఒక కుటుంబంలోకి వెళ్తే దారిలోనే అక్కడ గుమ్మడికాయ, ఇక్కడ కొబ్బరికాయ, ఇంకా సొరకాయ, పొట్లకాయ కట్టు మొత్తం కూరగాయలు వచ్చాయి. కొన్ని కడతా ఉంటారు కదా, కట్టారు. నేను అయ్యా నన్ను ఎందుకు పిలిచావన్నా, అయ్యా ఏది పట్టుకున్నా కలిసి రావట్లేదయ్యా, అన్నీ వెనక్కిపోతున్నాయి, వీళ్ళందరిని అడుగుతూ ఉంటే వాళ్ళందరూ చెప్పిన మాట, వాళ్ళని పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళు ప్రార్థన చేయించుకుని జీవితం మారిపోద్దు, పో మా పిల్లోడు బాగాలేకపోతే మేము పోయాము, మా ఇంట్లో లేకపోతే మేము పోయాము అని వాళ్ళ సాక్ష్యాలు, వాళ్ళకి దేవుడు మేలు చేసిందని చెప్పుకున్నారు, అందుకే వచ్చానయ్యా. సరే ఇప్పుడు నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్ళావు, డాక్టర్ గారు ఒక ప్రిస్క్రిప్షన్ రాస్తాడు, ఇదిగో ఇది ఉదయం వేసుకొని, సాయంత్రం వేసుకొని, పగలు వేసుకొని చెప్తాడు కదా, టానిక్ తాగమని చెబుతాడు కదా. డాక్టర్ దగ్గరికి వెళ్తే జబ్బు తగ్గిద్దా, ఆయన ఇచ్చిన అది మందులు అవి తింటే జబ్బు తగ్గిద్దా? ఏంటో నేను పురుగుల మంది అనమాట, నాకు ఏంటి అడుగుతున్నారు? డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే తగ్గిద్దా, మందులు తింటే తగ్గిద్దా కదా? మొదట వెళ్ళాలి, వెళ్ళిన ఆయన ఏం చెప్పాడో చేయాలి. ఎక్సర్సైజ్ చేయమంటాడో, మందులు తినమంటాడో, టానిక్ తాగమంటాడో, ఆహారపు అలవాట్లు మార్చుకోమంటాడో, ఏదో చెప్తాడు, దాన్ని చేయాలి. సరే ఇప్పుడు నువ్వు పాస్టర్ని పిలిచావు కదా, నీ దరిద్రం పోవాలని నేను వచ్చాను కదా, నేను ఒక ప్రిస్క్రిప్షన్ ఇస్తా, దాన్ని చేస్తే నీకు దరిద్రం పోద్ది అన్న. చెప్పండి పాస్టర్ గారు అన్న, ఈ గుమ్మడికాయది, ఈ సొరకాయది, ఆ కొబ్బరికాయది అన్న. ఆయన ఆశ్చర్యం కలిగింది, అవన్నీ ఎందుకు చదువుతున్నావు? ఇనప రేకులు కట్టుకుంటే
ఇత్తడి రేకులు పెట్టుకుంటే, కొబ్బరికాయలు కట్టుకుంటే నేను లారీ కట్టుకుంటా, కలిసి వస్తుందా? వస్తుందా? మరి దేనికి వస్తుంది? కృప వస్తే వస్తుంది, దేవుని కనికరం ఉంటే వస్తుంది. ఆమేన్. మరి నువ్వు ఇంతకాలం దేనితో బంధించబడ్డావో నీకు తెలియట్లా, ఎలా బలహీనమవుతున్నావో నీకు అర్థం కావట్లా. దాన్ని బాగు చేసేవాడు నీ దగ్గరికి వచ్చినప్పుడు, ఆయన నీతో చెప్పినప్పుడు దాన్ని చెయ్యి. నువ్వు శ్మశానంలోకి వెళ్ళడానికి కారణం ఏంటో తెలుసా? నిన్ను ఎవరో బంధించారు, నిన్ను ఎవరో కట్టిపడేశారు. అది నీ కంటికి కనపడట్లా, నీకు అర్థం కావట్లా. చిన్న దయ్యం నగలబడడానికి పెద్ద దయ్యం. ఇవన్నీ ఎందుకు కట్టుకున్నారు నాయన అంటే, ఎవరో ఒక ఆయన దారిని బాగా చెప్పాడంట, అయ్యా నీ చీకటి ఉందయ్యా, రాత్రి అయితే చీకటి అవుతుంది, పగలైతే వెలుతురు అవుతుంది, దానికి ప్రత్యేకంగా ఆయన చెప్పే పనే ఉంది, మరి ఏం చేయమంటావు అన్నాడంట ఈయన. వెంటనే ఆయన అన్నాడంట, ఇదిగో ఇది ఈయన కట్టుకున్నాం అనుకో అయిపోద్ది. ఎంత? 10,000 116. 10,000 బాగానే ఉంది కదా, 116 ఎందుకో? కొబ్బరికాయ కష్టమేమో. 10,000 116 ఇస్తే ఇది కడతా, ఇది కడితే నీ చీకటి పోద్దు అన్నాడు. నేను అనుకున్నా దాని బదులు ఒక 60 క్యాండిల్ బల్బు వేసుకుంటే పోయింది 10 రూపాయలతో, వెలుతురు వచ్చేది, వేసారు అర్థమైతే. హల్లెలూయా. అంటే కుటుంబంలో ఉన్న శాపాన్ని, ఇంట్లో ఉన్న దారిద్ర్యాన్ని పోగొట్టుకోవడానికి మానవుడు ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు, ఏవేవో చేస్తాడు. కానీ అసలు విషయం ఏంటంటే, వారిని పట్టుకున్న బంధకంలోంచి బయటకు వస్తే ఆటోమేటిక్గా వెళ్ళిపోయింది. ఆమేన్. యేసయ్య బంధకంలో ఉన్న, శ్మశానంలో ఉన్న వారితో చెప్తాడు, నీ వెళ్ళి నీ ఇంట్లో సమాధానం గలవాడవై బ్రతుకుపో. ఇప్పటిదాకా అది నిన్ను చంపింది, గాయపరిచింది, మొత్తుంది, కానీ ఇప్పటి నుంచి సమాధానం పోదు. ఎవరికి భయపడమాక, ఇక దేనికి నువ్వు బానిసవు కాదు, స్వేచ్ఛగా బ్రతుకు అని స్వేచ్ఛగా స్వాతంత్రంగా పంపగలిగాడు. ఇప్పుడు తెలుసా, యేసయ్య దృష్టి వాడి మీద పడినప్పుడు, ఈరోజు ఆయన దృష్టి లేకుండా అధికారులు దృష్టి పెడితే చాలు, రాజకీయ నాయకులు దృష్టి పెడితే చాలు, కుల పెద్దలు మత పెద్దలు దృష్టి పెడితే చాలని ప్రాకులాడుతున్నారు చాలామంది. అవన్నీ ఎంతో కాలం ఉండవు, ఎంతో సాటిస్ఫాక్షన్ ఇవ్వవు, అవి స్వల్ప సంతోషాన్ని కలుగు చేస్తాయి. కనుక అవన్నీ మనకు అక్కర్లేదు. మనం ఎలాంటి బంధకంలో ఉన్నా బయటకు తీసుకురాగలిగిన సత్తా, శక్తి మనం ఆరాధిస్తున్న యేసయ్యకు ఉంది. ఆమేన్.